హాయ్ గైస్, టైం అయితే పావు గంట ఎక్స్ట్రా అయింది. హెడ్ విండ్ అయితే చాలా బాగుంది. అసలు 18 ఉంది, చాలా ఎక్కువ ఉంది. బాగుంది అంటే బాగుందని కాదు, చాలా ఎక్కువ ఉంది. డ్యాగలు అయితే ఎలా తిరుగుతున్నాయి తెలుసా? మీకు జూమ్ చేస్తాను, కుదిరితే కనపడతాయేమో చూడండి. మన ఇంటి పైన ఇలా తిరుగుతున్నాయి. దీన్ని బట్టి బయట ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి 200 కిలోమీటర్లు దాటుకొని వచ్చేటప్పటికి ఎలాగే మధ్యలో ఎన్నెన్ని డ్యాగులు ఉంటాయి, ఎన్నెన్ని హాక్ అటాక్స్, ఫాల్కన్ అటాక్స్, అదే మొత్తం ఏదైనా ఒకటే అన్నీ ఎన్ని ఉంటాయి మీరు అర్థం చేసుకుని ట్రై చేస్తాను. ఒకసారి ఆగండి. ఐ థింక్ కనపడుతున్నాయనే అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాయి, చాలా అంటే చాలా ఎత్తు. ఏం కనపడట్లేదు నాకైతే. అంటే ఇక్కడ జూమ్ చేస్తే ఓకే 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 అన్నట్లు కనపడుతున్నాయి, కానీ ఇదిగోండి కనపడుతున్నాయి. 2 అక్కడ 3 కనపడుతున్నాయి, చూసారా? ఎగ్జాంపుల్గా ఇక్కడే 3 ఉంటే 211 కిలోమీటర్లు మనకు రావాలి. తర్వాత పవన్ భవాని ఇంటికి 245 కిలోమీటర్లు పవన్ భవాని ఇంటికి వెళ్ళాలి. మధ్యలో ఎలా కొడతాయి అనేది దీన్ని బట్టి మీ అంచనాలకే వదిలేస్తున్నాను. అందుకే అనేది పౌరం గాల్లోకి వెళ్ళిన తర్వాత అది మంది కాదు. మన ఇంటికి వచ్చి ఇంటి మీద దిగి వాటర్ తాగిందే మంది, మిగిలినవేవు మనకు కాదు. బయట వదిలిన తర్వాత ఫస్ట్గా ఫిక్స్ అవ్వాల్సింది, రేసింగ్ హామర్ పెంచే ప్రతి ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వాల్సింది, ఫిక్స్ అవ్వాల్సింది ముందు అదే అనమాట. బర్డ్స్ మనం బాస్కెటింగ్ చేసుకునేటప్పుడు ఫిక్స్ అయిపోలేవు, మనవి కాదు అంతే. ఇంకా అని రిటర్న్ ఇంటికి వస్తాయి చూసారా, అవే మనవి. ఇంకా ఎందుకంటే ఎన్నెన్ని కొడతాయి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా కొన్ని ఏంటి అంటే బ్యాచ్లకి దిగిపోతాయి. ఇప్పుడు ఆ వీడియో చేస్తున్నాను కదా నేను, ఆ వీడియో అయితే నేను చేస్తానండి. కుదిరితే కాదు, ఆ ఇన్ఫర్మేషన్ టోటల్గా గ్యాదర్ చేసి నేను ఒక వీడియో అయితే చేస్తాను. బర్డ్ ఫెయిల్ అవ్వడానికి ఎన్నెన్ని రీజన్స్ ఉంటాయి అనేది చేస్తాను నేను వీడియో అయితే. సో ప్రెజెంట్ అయితే 11:16 అవుతుంది టైము. 8కి 7:30కి లిబరేట్ చేశారు. 11 గంటలకి బర్డ్స్ వస్తాయని అనుకున్నా. పావు గంట ఎక్స్ట్రా అయ్యింది, ప్లస్ ఎక్స్ట్రా ఇంకా 1 మినిట్ అయింది. 16 నిమిషాలు ఎక్స్ట్రా అయింది ఇప్పటికి. చూద్దాం గైస్. పాపం కొంగలు కూడా బేభత్సంగా ఉన్నాయి. కొంగలు అయితే చెప్తే నమ్మరు. ఆ కొంగల్ని చూస్తున్నారా మీరు? కొంగల్ని ఎన్ని కొంగలు ఉన్నాయి తెలుసా అక్కడ? చాలా ఎక్కువ. అక్కడ కనపడుతున్నాయి క్లియర్. అలా చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు అవి డ్యాగలే అవ్వాల్సిన అవసరం లేదు. ఆ కొంగల్లో చూసినా పావురం భయపడిపోద్ది. ఇంకా ఎందుకంటే దారిలో తగులుతూ ఉంటాయి కదా డ్యాగలు. ఆ డ్యాగలు తప్పించుకొని మళ్ళీ బ్యాచ్ని చూసేటప్పటికి ఇంకా వాటికి పడుతుంది అనమాట. ఫ్యాంట్లు తడిపించుకుంటాయి ఇంకా అవి బర్డ్స్ అయితే. సో ఎన్నెన్ని ఉంటాయంటే అన్నెన్ని ఉంటాయి గైస్, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 32 బర్డ్స్ ఇచ్చాము. ఇప్పుడు వైజాగ్ బ్యాచ్ మొత్తం, వైజాగ్ చాలా వరకు టాస్లు ఈరోజే వేస్తున్నారు. విపిఎస్ఎస్ క్లబ్ వాళ్ళు, జిపిఎస్ క్లబ్ వాళ్ళు, తర్వాత ఐ థింక్ జిపిఎస్ కాదు సారీ డబ్ల్యూపిఎస్ క్లబ్ వాళ్ళు, ఇంకా విహెచ్పిఏ ఉందో లేదో నాకు తెలీదు. వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ వైజాగ్ అంతా కూడా ఈరోజే టాస్ అయితే వేస్తున్నారంటే జస్ట్ ట్రయల్ రేసు వాళ్ళది. క్లబ్ టోటల్గా ట్రయల్ రేస్ వేసుకుంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి. మనకు బిఫోర్ ఒక 2 వారాలు బిఫోర్ 3 వారాల నుంచి స్టార్ట్ అయినట్లుంది నాకు తెలిసి. సో వెయిటింగ్ గైస్, వెయిటింగ్. చూద్దాము ఫస్ట్ బర్డ్ ఏమన్నా అరగంటకైనా పడుతుందా లేదా అనేది. మనం వాటిని తిట్టుకోవడానికైతే ఏం లేదు. హెడ్ విండ్ గురించి ఇందాక సగం మాట్లాడి వదిలేసా కదా. సో హెడ్ విండ్ అయితే 22 మనకి 18 km/h మన విజయనగరంకు ఉంటే, మా విజయనగరంకు ఉంటే, వైజాగ్ వాళ్ళకి 22 km/h ఉంది గాలి. సైడ్ విండ్, అది సైడ్ విండ్ ఉంది. అక్కడి నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు సైడ్ విండ్ తగులుద్ది చాలా వరకు. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే హెడ్ విండ్ తగులుద్ది. సో ఇవన్నీ ఫేస్ చేసుకొని రావాలి బర్డ్ అనేది. మధ్యలో బ్యాచ్లు తగిలితే వాటితో మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్. సో చూద్దాం, వెయిట్ చేద్దాం బర్డ్స్ వస్తే. మొత్తం ఫస్ట్ రేస్ మీదే ఫోకస్ చేస్తాను. వీడియోస్ కుదిరితే, అంటే ట్రాప్ అయిన వీడియోస్ ఏమో తీయకపోవచ్చు, బై ఛాన్స్ తీయనేమో. ఒకవేళ ఛాన్స్ దొరికితే తీస్తాను, లేదంటే లేదు. మీరు అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే లేట్ అయింది. 4 minutes 5 minutes లేట్ చేస్తాను. 4-5 ఏంటి 10 minutes దగ్గర లేట్ చేశాను. సో దానివల్ల మంచి ప్లేస్మెంట్స్ కూడా మిస్ అయ్యాము మన బర్డ్స్వి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ప్రెజెంట్ ఈ రేస్లో ట్రై చేద్దాము. కుదిరినంత వరకు నీట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్. బర్డ్స్ వచ్చిన వెంటనే నేను ట్రాప్ చేసి వీడియో అయితే పెడతాను. ఓకే, లవ్ యూ ఆల్. వెయిట్ చేయండి. 11:30 కంప్లీట్ అయిపోయింది. బర్డ్స్ మాత్రం ఇంటికి రాలేదు. సో సాడ్. 1/2 hour ప్లస్ అయింది మనం ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే. చూద్దాం, వెయిటింగ్. టైం 12:03 అయ్యింది. ఒక్క బర్డ్ వస్తే ఒట్టు
ఎంత లీడ్ పెట్టాయంటే ఒక ఎంత 3:30 గంటల్లో పడిపోవాలి అని ప్లాన్ చేసుకున్నది. ఇప్పటికీ 4:30 గంటలు అయింది. 3:30 గంటలు పడిపోవాలంటే ఎక్స్ట్రా గంట అయింది. 1:03 నిమిషాలు ఎక్స్ట్రా. ఛాన్స్ లేదు, ఇంకా వెయిట్ చేయండి. తూనేగళ్ళు చూసినా ఈ టైంలో ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక చిన్న పురుగుళ్ళు చూసినా, పిచ్చికళ్ళు చూసినా మన బర్డ్సే అన్న మైండ్ వచ్చేస్తుంది. ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ టక్కని బర్డ్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. ఏం చేస్తాం, ఇలా ఉంటుంది రేస్ అంటే. ఎండ లేదు, వాన లేదు. నిన్నంతా చితక్ కొట్టేసింది ఎండ, వర్షం. ఈరోజు చూడండి చావు కొట్టేస్తుంది ఎండ. కాళ్ళే సుర్రుము అంటున్నాయి నాకు. ఎండ ఉల్లు కాలిపోతుంది. 18214 పర్సనల్ సీల్ బ్లాక్ 30 ఈ సురేష్. టైం అయితే చూడలేదు గైస్, టైం అయితే చూడలేదు, కానీ బర్డ్స్ అయితే రావడం అయితే జరిగింది. వెయిటింగ్ ఇంకా. ఇదిగోండి ఈ యొక్క మొత్తం 4 బర్డ్స్ వచ్చాయి. వెయిట్ చేయండి. ఈ రేస్ ఎంత గలీజ్గా ఉందంటే 12 గంటల 11 నిమిషాలకి ఒక ఓపీ వైట్ ఫ్లైట్ ఒక బర్డ్ వచ్చింది. ఒక బర్డ్, తర్వాత ఎక్స్ట్రా బర్డ్స్ ఒక 3 వచ్చాయి. టోటల్గా 4 బర్డ్స్ వచ్చాయి. ఇప్పుడు టైము 12:39 అంటే 28 నిమిషాలు అవుతుంది. ఆ 4 వచ్చిన తర్వాత ఒక పౌరం పడితే ఒట్టు. వెయిట్ చేయండి, ఏం చేస్తాం. ఆల్రెడీ వదిలేసాం కదా, చెప్పాను కదా. వచ్చిన బర్డే మంది, రాని బర్డ్ మంది కాదు. వెయిట్ చేయండి. అంటున్నాను లేదో ఒక బర్డ్ వచ్చింది. కమ్ 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 కమ్. ఇదైనా ఎక్స్ట్రా బర్డ్ కాకుండా సర్టిఫికేట్ బర్డ్ అయితే, స్టిక్కరింగ్ బర్డ్ అయితే బాగున్నాను, దేవుడి దయ. కమ్ 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 కమ్. ఇదే పరిస్థితి. వాటర్ క్యాన్ చూపించడం, బర్డ్ కేసు చూడడం, వాటర్ క్యాన్ చూపించడం, ఇదే పరిస్థితి అనమాట. అది ఇక్కడికి వచ్చి 3-4 రౌండ్లు వేస్తుంది. దీన్ని అమ్మ ఇంటి దగ్గర ఎప్పుడైనా ఎగరమంటే దీని జీవితానికి ఒక్కసారి ఎగరడం తెలియదు దీనికి. దా దా దా. కమిన్ కమిన్ కమిన్. అమ్మా ఈ కాకులు కానీ చండాలం వచ్చా. ఈ యొక్క చండాలం. అక్కడ బర్డ్ వస్తుంది చూసారా, సెకండ్ బర్డ్ ఇది. కమ్ 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 కమ్. స్టార్ట్ అవుతాయి బ్రో, సెకండ్ స్టార్ట్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కమ్ 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 కమ్. ఆ బ్లూకి ఎంత తెగిలంటే దాని వెంకమ్మ. దా 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 దా. బాక్సర్ చక్కర్లా ఉంది అది. కమ్ 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 కమ్. ఈ ఎక్స్ట్రా బర్డ్స్ ఏమో నా డౌటే. ఇది ఎక్స్ట్రా బర్డ్, ఇది దీని కమ్మచ్చి. నా బతుక్కి ఒక ప్రశాంతత లేదు, ఒక సుఖం లేదు, ఏం లేదు. దా 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 దా. ఈ కాకులు ఒకటి ఇదే చండాలం, ఇదే పెద్ద దరిద్రం. అది ఎక్స్ట్రా బర్డ్, ఇది ఎక్స్ట్రా బర్డ్. ఏం చెప్తాము. అదిగోండి ఎక్స్ట్రా బర్డ్, అది కూడా. అది మిలీ ఫుల్ సిస్టర్ బ్లూ. ఇది బాక్సర్ ఫ్యామిలీలో రింగ్ లేనిది ఇది, స్టిక్కరింగ్ లేని బర్డ్ ఇది. చూస్తున్నారా, నాకు స్టిక్కరింగ్ లేనిదే బోల్డ్ వస్తున్నాయి చూడండి. కమ్ 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 కమ్. ఇది దిగేటప్పుడు 1.5 గంట పడుతుంది. వెయిట్ చేయండి, అది దిగినే పెడతాను. ఎక్స్ట్రా బర్డ్ మీలీ ఫ్యామిలీలో చాలా బాగా వస్తుంది రండి. బర్డ్ అయితే వెళ్ళిపోతుంది, అయ్యో లోపలికి వెళ్ళిపోతుంది, అయ్యో వెళ్ళిపోయింది బ్రోస్. ఎక్స్ట్రా బర్డ్స్ ఇవన్నీ చూడండి. ఎక్స్ట్రా బర్డ్స్ ఏవేవి వచ్చాయో. అనుకున్నంత ఈజీ అయితే కాదు గైస్ రేస్ చేయడం. అంటే ఇప్పుడిప్పుడే మనం రేస్ చేస్తున్నాం కదా, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మన సీనియర్ ఫ్యాన్సీస్ ఎన్ని కష్టాలు పడి ఉన్నారో. టైము 1:46 అవుతుంది టైం అయితే. బర్డ్స్ ఐ థింక్ 6 వచ్చాయి. 6 బర్డ్స్ వచ్చాయి. అందులో ఒకే ఒకటి ట్రాక్లో పెట్టిన బర్డ్, మిగిలిన 5 బర్డ్స్ ఎక్స్ట్రా బర్డ్స్. చేయడానికి ఏం లేదు, వెయిట్ చేయడం తప్పితే. చాలా టైం అయింది. సంథింగ్ వెంట రాంగ్ అక్కడ దారిలో. చాలా గట్టిగా ఏదో అయ్యింది, అటాకింగ్ గారు సమ్ అదర్ ఇష్యూ ఏదో ఫేస్ చేసే ఉండాలి బర్డ్స్.
మ్యాక్సిమం నాకు తెలిసి ఈ ఒక 32 బర్డ్స్ వదిలాం కదా మనం. ఒక 15 నుంచి 20 వస్తే గ్రేటే నాకు తెలిసినంతవరకు. టోటల్ బర్డ్స్ అంటే ఇప్పుడు ఇవి కాదు వీటితో కలుపుకొని ఒక 20 వస్తే గ్రేటే. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 6 వచ్చాయి కదా, ఇంకో 14 వస్తే మనం గ్రేట్ లెక్కే అన్న మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు. చూద్దాం. అసలు అయితే ఏం లేవు ఏమో, బర్డ్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువ అని నేను ఫీల్ అవుతున్నాను. చూద్దాం, ఇలా ఉంటుంది రేసు. మనం మాట్లాడేటంత ఈజీ కాదు, సూచనలు సలహాలు ఇచ్చేటంత ఈజీ కాదు. ఎంత నీట్గా ట్రాక్లో పెట్టానంటే ఎంత దారులు చూపించాను ఎన్ని విధాలుగా, ఎంత నీట్గా. 211 కిలోమీటర్స్ 210కి వెళ్ళేసరికి గాలి అయిపోయి బర్డ్స్ అన్ని. కానీ ట్రాక్ చాలా డిఫికల్ట్ గైస్, అనుకున్నంత ఈజీ అయితే కాదు. ట్రాక్ వెరీ వెరీ డిఫికల్ట్, చాలా అంటే చాలా కష్టమైన ట్రాక్లో బర్డ్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాయి. వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, వస్తే మాత్రం అసలు చాలా గ్రేట్ బర్డ్స్ అయితే. అంటే లాస్ ఎక్కువ కనబడకుండా బర్డ్స్ వస్తే మాత్రం చాలా అంటే చాలా గ్రేట్. మన వైజాగ్ వాళ్ళు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాంట హౌస్. వాళ్ళది జస్ట్ 130, 140, 150 ఆ రేంజ్ అనమాట ఇయర్. మనది 210 కదా, పవన్ భవానీది 240. ఆయన బర్డ్స్ చాలా బాగా వచ్చాయి. ఐ థింక్ 2 బర్డ్స్ వచ్చాయి. డర్బీ బర్డ్ ఒకటి వచ్చింది, తర్వాత నెక్స్ట్ బర్డ్ ఒకటి వచ్చింది. చూద్దాం ఆయన బర్డ్స్ కూడా. నా హామర్స్ రాలేదని బాధపడకు అని చెప్పేసి ఇగోండి బర్డ్ అయితే రావటం జరిగింది. ఏది ఇది? ఇగోండి వైట్, ప్యూర్ వైట్ దౌడి. ఐ థింక్ ఎవరిదా, సాదా బర్డ్ వచ్చింది. మన బర్డ్స్ రాలేదు గాయ్స్. టైము 2:12 అవుతుంది. బర్డ్స్ చాలా లాస్ చూస్తాము ఈరోజు. చెప్పగా జస్ట్ 20 బర్డ్స్ వస్తే ఈరోజు హ్యాపీ. దా అన్నా, హలో రే, ఖాళీ గూడు మొత్తం ఖాళీలండి. తనుకుందరు నా కొడుకులకి. ఎక్కడ ఖాళీగా ఉంది కదా, మొత్తం జాగా అంతా ఖాళీగా ఉంది. ఈ నా కొడుకులు ఇద్దరు తన్నుకుంటున్నారు చూడండి ఇక్కడ, చెత్త యాదవులు ఇద్దరును. డర్బీ బర్డ్ ఇది. చాలా లేట్ అయిపోయింది బర్డ్స్కి. ఏమో బాగా ఎఫెక్ట్ అయిందో ఏమైందో తెలియదు కానీ చాలా లేట్ వచ్చాయి బర్డ్స్. ఈ బాబుగాడు మళ్ళీ కొట్టాడు ఫస్ట్ ప్లేస్. దగ్గర నా పలుకులు తినండి, పలుకులు. ఇగో పలుకులు, అగో 2 పల్లీలు ఎక్స్ట్రా. కమ్. వెరీ మచ్ లేట్ రిటర్న్. వాడు ఇప్పుడే వచ్చాడు, వాటర్ తాగేస్తున్నాడు. ఆగండి. 3:31 టైము. కేపీఎస్ మేల్ దుబాజ్. కేపీఎస్ మేల్ కమ్ ఇన్సైడ్. దా కమ్. టోటల్ 8 బర్డ్స్ ఇప్పటికీ ప్రస్తుతానికైతే. దా కమ్. చెప్తాను బ్రో, ఉన్నావు కదా బ్రో, చేతితో పట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు కాదు, నేను అన్నది ఫోన్ పట్టుకోవచ్చు కదా. ఐఫోన్ గైస్ ఫైనల్గా 9 బర్డ్స్ వచ్చాయి. 3 బర్డ్స్ ఐ థింక్ మెయిన్ బర్డ్స్. 3 బర్డ్స్ జస్ట్ వెయిట్. 3 బర్డ్స్ మెయిన్ బర్డ్స్ వచ్చాయి, 6 బర్డ్స్ ఎక్స్ట్రా బర్డ్స్ వచ్చాయి అనమాట. ఎక్స్ట్రా మన బర్డ్స్ వేసాం కదా, ఈ 6 వచ్చాయి, ఈ ఒక 3 వచ్చాయి. సో 9 బర్డ్స్ వచ్చాయి. సారీ గైస్, నేను ఏదో ప్లాన్ చేసుకున్నాను, బట్ బర్డ్స్ అయితే హ్యాండ్ ఇచ్చాయి. చెప్పా కదా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్పేది ఒకటే, బర్డ్స్ మనం బాస్కెట్లో వేసేటంత వరకే మనవి, తర్వాత బర్డ్స్ అయితే మనవి కాదు అని చెప్పేసి. అది ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది అగైన్. ఇందులో హాఫ్ ఆఫ్ ద బర్డ్స్ ఇప్పుడు 9 బర్డ్స్ కదా, టోటల్ 32 బర్డ్స్ ఐ థింక్ 20 ఇంకా 20
బర్డ్ రావాలి కదా, 23 బర్డ్స్ రావాలి. ఐ థింక్ 23 బర్డ్స్లో 10 వచ్చినా చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. చాలా కష్టం నాకు తెలిసి. ఇంక 23 బర్డ్స్ రావాలంటే చాలా అంటే చాలా కష్టం. 10 పవర్లు రావాలన్నా చాలా కష్టమే. రేపు క్లైమేట్ ఒకటి అస్సలు బాగోదంట. రేపు తుఫాన్ అంట. ఐ థింక్ తుఫాన్ అని చెప్పేసి అన్నారు, అనౌన్స్ చేశారు. రేపు ఒకవేళ తుఫాన్ అయితే మాత్రం ఇంకా నాకు తెలిసి ఒక 5 పవర్లు రావచ్చు. పెద్దగా ఆశించొద్దు. ఇక ఇలా అంటున్నాను నేను కాదు, కానీ చూసేవాళ్ళు ఇక చూడొచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే నాకే ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది బర్డ్స్ లాగా, మిస్ అయినాను. కానీ ఏదైనా ఒక్కటి మాత్రం ఫైనల్ చెప్తున్నా, ఏదైనా 1000 km వరకు అట్లీస్ట్ ఒక్క బర్డ్ అయినా ఇవ్వడానికి అట్లీస్ట్ వైజాగ్ వెళ్తాను, అది మాత్రం గ్యారంటీ. సో చూద్దాం, ప్లాన్ చేసుకుందాం ఏదైనది కూడా. ఇప్పుడు వచ్చిన ఐ థింక్ 9 బర్డ్స్ కదా, 9 బర్డ్స్ అయినా ఫైనల్ వరకు రేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో ఐ థింక్ షార్ట్ డిస్టెన్స్లు ఇవన్నీ బర్డ్స్ ఇప్పుడు లాంగ్ వెళ్తున్న కొద్ది ఇవి 100% పోయే ఛాన్సెస్ ఎక్కువ. సో బై ఛాన్స్ ఏమన్నా ఛాన్స్ ఉంటే అట్లీస్ట్ 700 వరకైనా ఇయర్ చేసి ట్రై చేద్దాం. చూద్దాం, రేపు వచ్చిన బర్డ్స్ బట్టి ఉంటుంది ఏదైనా. లవ్ యూ ఆల్. క్షమించండి, సారీ, వెరీ సారీ. బర్డ్స్ రానందుకు ఏమనుకోవద్దు. ఇంత సోద్దింగా కదరా అని కొందరు ఉంటాయి, కొందరు మనసులో ఉండొచ్చు, ఆ ఫీల్ ఉంటుంది కొందరికి. అందరూ అని చెప్పను, కొందరు మనకి అభిమానించేటోళ్ళు ఉంటారు, కొందరు బ్యాడ్గా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా. ఎంత సోది చెప్పావరా యూట్యూబ్లో అని చెప్పేసి అనుకోవచ్చు. నాకు తెలిసిన నేను చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ నేనే సక్సెస్ అవ్వలేకపోయాను. చూద్దాం గైస్, ఏదన్నది ఇంకా పైవాడిదయ్యా అంతే. జస్ట్ రేపు క్లైమేట్ బాగుండి వస్తే మా బర్డ్స్ వస్తే మనవి, బై ఛాన్స్ బర్డ్స్ రాకపోతే ఇంకా మన బ్యాడ్ లక్ అంతే. లవ్ యూ ఆల్, టాటా, బై బాయ్.